హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం అండి. టుడే అండి రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. రొయ్యలు వేపుడు చూడండి. దానికోసం అండి బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టి ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ నూనె పట్టిద్దండి. ఓ 3 స్పూన్స్ వేస్తున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలన్నీ ఇట్లా వేగాలండి. ఇలా వేగినాయి కదండి ఉల్లిపాయలు. తర్వాత కొంచెం అల్లం ఒక చిన్న ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కూడా పేస్ట్ పెట్టానండి. ఆ పేస్ట్ వేస్తున్నానండి. ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం పేస్ట్ పెట్టానండి అల్లం కోసం. కొంచెం అల్లం ఉల్లిపాయ పచ్చిమిరకాయలండి. ఈ పేస్ట్ వేస్తే గ్రేవీ వచ్చిందండి, అందుకని కొంచెం పేస్ట్ పెట్టానండి. ఒక చిన్న ఉల్లిపాయ కోసానండి. ఒక చిన్న ఉల్లిపాయ అంటే మీడియం సైజు, బిగ్ సైజు కాకుండా స్మాల్ సైజు తీసుకున్నాను. 2 పేస్ట్ పెట్టానండి. ఆ పేస్ట్ కూడా ఇస్తున్నాను. అది కూడా కొంచెం నూనెలో ఆగాలండి. అల్లం అండి ఇలా ఫ్రెష్ వేస్తే కూర టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమే అల్లం కూడా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఉన్నా కానీ అల్లం పేస్ట్ పెట్టానండి. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే కూర టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలండి. అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ అల్లం ఇవన్నీ వేగిన తర్వాత అండి కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలండి. సగం సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర అంతా వండుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అండి రొయ్యలు వేయాలండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేయాలండి. రొయ్యలు అనేవి తొందరగా అయిపోతాయండి. తొందరగా కూర కూడా రెడీ అయిపోతుంది తొందరగానే. అందుకే సగం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం రొయ్యలు అనేది దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. ఈ స్టైల్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఓ 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఓ 1.5 స్పూన్, ఓ స్పూన్ కొంచెమేనండి ఉప్పు వేస్తానండి. సాల్ట్ చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువైపోద్దండి. ఫ్రై కదా, కొంచెం తక్కువ వాడుకోవాలి. చూసి సరిపోతే మళ్ళీ వేసుకున్నాం. ఇవన్నీ ఉప్పు కారం అన్నికన్నీ రొయ్యలకు బాగా పట్టనివ్వాలండి. పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోయాలండి. ఒక టీ గ్లాసు, చిన్న గ్లాసు నీళ్ళు పోస్తుందండి. ఆ ఉప్పు కారం మొత్తం రొయ్యలు పట్టేదానికి. లోపండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ పడదామండి. ఇది సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఒక 5 or 10 minutes.
మధ్యలో అండి ఇలా మూత తీసి చూసుకుని కదపాలండి, అడుగంటకుండా చూసుకోవాలండి. ఏదైనా కూర కానీ అన్నం ఏదైనా మాడిపోతే అడుగంటితే స్మెల్ వేరే టేస్ట్ వచ్చిందండి. అందుకనే దగ్గరుండి వంట చేసుకుని చూసుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గరికి వచ్చేసింది కదండి, చూసుకుంటూ ఉండాలండి మధ్యలో. ఇప్పుడు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ పెట్టానండి, అది వేయాలండి. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేస్తానండి. మిక్సీలో కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ పెట్టానండి. ఆ పేస్ట్ ఈ కూరలో వేసి ఫ్రై చేయాలండి, వేపుడు చేసుకోవాలండి. కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేసిన తర్వాత అండి ఇలా వేపుకోవాలండి. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ధనియాల పొడి అవి నేను వేయనండి, ఎందుకంటే నేను మసాలా కొట్టుకునే దాంట్లోనే ధనియాలు అవన్నీ వేసి మసాలా కొట్టుకుంటానండి, లవంగాయలు. అందుకని వేరుగా వేయకుండా మసాలా పొడి వేస్తానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా పొడి వేద్దామండి. నూనె అలా పైకి తేలే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు సరిపోయినట్లేదు, అందుకనే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. మీరు కూడా చూసుకుని ఉప్పు, కారం ఈ స్టేజ్లో వేసుకోనండి, చూసుకుని వేసుకోండి. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోవాలండి. నేను ఇంట్లో కొట్టుకుంటానండి గరం మసాలాని, మిక్సీ పట్టుకుంటానండి. ఈసారి మసాలా అయిపోయినప్పుడు చూపిస్తానండి. చెక్క, లవంగాయ, ధనియాలు, షాజీరా, మరాఠీ మొగ్గ అవన్నీ వేసి మిక్సీ పడతానండి. ఇవి 1½ స్పూన్ వేస్తానండి. మసాలా గరం మసాలా వేసానండి. అడుగంటకుండా వేపుకుంటూ ఉండాలండి, సగం సిమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా వేపుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వచ్చిందండి. ఇంతేనండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీరతో లాస్ట్ కొత్తిమీర వేయడమేనండి. ఇంతేనండి, రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి. రొయ్యలు వేపుడు. మీకు రొయ్యలు వేపుడు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి అండి. థ్యాంక్స్ అండి.